గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల. ఏం చేస్తున్నారు అందరూ? ఏంటి అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటికి పెట్టిందా లాంగ్ వీడియో అనుకుంటున్నారా? ఏం చేస్తానండి, అసలు లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అస్సలు టైం ఉండట్లేదు. మేమైతే ఆ గోదావరి నుంచి మా ప్రయాణం స్టార్ట్ చేసి తిరుపతి వరకు అయితే వచ్చాం. ఈ వీడియోలో అయితే మీకు ఎంత బడ్జెట్ అయింది, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, అలాగే టికెట్స్ అవి ఎలా బుక్ చేసాము అన్నీ చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని ప్రతిదీ మీకోసం అయితే షూట్ చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే తిరుపతి స్టేషన్లో దిగ్గానే బయట అయితే చాలా దేవస్థానానికి వెళ్ళే బస్సులు అలానే జీప్స్ కూడా ఉన్నాయండి. ఆ జీప్స్కి ఏంటంటే పర్ హెడ్ 120 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. బస్సెస్ ఎంత తీసుకుంటున్నారో ఐడియా లేదు, ఎందుకంటే బస్సెస్ చాలా ఫుల్గా ఉన్నాయని మేమైతే ఒక జీప్ క్యాచ్ చేసి అయితే వెళ్ళాము. కొండపైకి వెళ్ళడానికి వెళ్ళే దారిలో అయితే ఈ ప్లేస్లో చెకింగ్ జరుగుతుంది. అక్కడక్కడ వ్యూ చూసారా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఆ గుడి టోల్ గేట్ లా ఉంది కదా, అక్కడ అయితేనే ప్రతి ఒక్కరి బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అలిపిరి మెట్లు ఎక్కాలనుకుంటే కూడా ఇక్కడే అయితే వెహికల్ దిగిపోయి ఇక్కడ నుంచి అయితే మీరు వాకింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఆ కొండపైకి. సో మేమైతే అన్ని చెకింగ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్తున్న జీప్లో అయితే మాకు ఫ్యామిలీ పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరు పిల్లలు చూడండి ఎంత క్యూట్ ఉన్నారు, వాళ్ళు ట్విన్స్ అంట. హాయ్ చెప్పమంటే ఏంటా అన్నట్టు చూస్తున్నారు. ఫైనల్గా అయితే వాళ్ళు కూడా హాయ్ చెప్పారు. మేమందరం అయితే కలిసి కొండపైకి అయితే వెళ్ళిపోయాం. ఆ కొండపైకి వెళ్ళే ప్రాంతంలో అయితే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రెడ్ అలర్ట్ అంట, మంచిగా మంచులాగా వర్షం అయితే కురుస్తానే ఉందండి. మేమైతే వెళ్ళిన తర్వాత ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వెళ్ళాం. ఎందుకంటే మేము దర్శనం టికెట్ అయితే ముందుగానే బుక్ చేసుకున్నాం 300 రూపీస్ది. సో అప్పుడే ఆ టికెట్ పెట్టుకుని మేమైతే రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాం. ఈ సిఆర్ఓ ఆఫీస్కి రాగానే మనకైతే ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు. మాకైతే ఏఆర్పి కౌంటర్కి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు రూమ్ అలొకేట్ చేశారు. ఒకవేళ రూమ్స్ అయితే బుక్ చేసుకోకుండా వస్తే ఇక్కడ చాలా కష్టం అండి, పెద్దవాళ్ళతో పిల్లలతో. ఆ లైన్ చూసారా, ఆ లైన్ అంతా రూమ్స్ కోసం వెయిటింగ్ అంట. సో మీరు ఆ కష్టం పడకూడదంటే ముందే అయితే ప్రీ బుక్ చేసుకోండి. మేమైతే రూమ్కి వెళ్ళడానికి మాకు అక్కడ నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంది. సో వెళ్ళేదారి ఇలా వెంకటేశ్వర స్వామి కనబడితే దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి మాదైతే ఈవినింగ్ దర్శనం అయితే బుక్ చేసుకున్నాం మేము 300 రూపీస్ది. సో మార్నింగ్ అంతా కొండపైన ప్లేస్ విజిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ముందే చెప్పాను కదా మేము వెళ్తున్న రోజు రెడ్ అలర్ట్ అని. అయినా సరే వర్షానికి భయపడుతూ రూమ్లోనే కూర్చుంటామా చెప్పండి. మనమైతే కొండపైన ఉన్న అన్ని ప్రదేశాలు కవర్ చేయడానికి అయితే ఫస్ట్గా శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాం. మేమైతే ఈ శ్రీవారి పాదాల దర్శనానికి రావడానికి అలాగే మిగిలిన 5 ప్లేసెస్కి వెళ్ళడానికి ఒక షేర్ జీప్ అయితే మాట్లాడుకున్నాం. అది ఏంటి అంటే పర్ హెడ్ 200 రూపీస్ తీసుకున్నారు. మనకైతే 6 ప్లేసెస్ అయితే మంచిగా తిప్పి మనకు కావాల్సినంత టైం అయితే ఇస్తారు దర్శనం చేసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి. నాకు 200 రూపీస్ 6 ప్లేసెస్ అయితే వర్తీగానే అనిపించాయి. మేము మంచిగా అయితే శ్రీవారి పదాలను దర్శనం చేసుకున్నాం. మీరు కూడా అయితే దర్శనం చేసుకోండి. మేము శ్రీవారి పదాలు దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసరికి అయితే వర్షం ఆగింది. అసలు వర్షం వాటర్ అయితే మంచి ఫాగ్లా వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ వ్యూ చూస్తుంటే ఏదో ఊటీ కొడైకెనాల్లా అనిపించింది. చాలా అద్భుతంగా ఉందండి శ్రీవారి పాదాల దగ్గర అయితే. కొండ పైన 7 కొండల పైన కదా, అది చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే మేము శ్రీవారి పాదాల దగ్గర నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. ఒకసారి అయితే ఈ ప్లేస్ అంతటి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సెకండ్ ప్లేస్ అయితే శిలాతోరణం. ఈ శిలాతోరణం గురించి అయితే నేను మీకు చాలా షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా. అసలు ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అండి. ఫోటోషూట్స్కి కానీ వీడియోస్కి కానీ అసలు ఒక రేంజ్లో ఉంది అంతే. అసలు అక్కడ గ్రీనరీ అలాగే ఆ మొక్కలు, ఆ డిఫరెంట్ యాంబియన్స్ చూస్తుంటే నాకు చాలా నచ్చింది. నేను మా చెల్లి అయితే ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. మీకోసం అయితే ఈ ప్లేస్ మొత్తాన్ని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశాను. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అక్కడ పాములు చూసారా ఎంత ఉన్నాయో, ఆ పైన బర్డ్ కానీ ఆ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఈ శిలాతోరణం స్పెషాలిటీ ఏంటంటే స్వామివారు 7 కొండలు ఎక్కినప్పుడు వెంకటేశ్వర స్వామి మందిరంలోకి వెళ్ళేటప్పుడు అయితే ఆ తోరణంలోంచి అయితే వెళ్ళారంట. దానికి శిలాతోరణం అని పేరు ఎలా వచ్చిందంటే అది 2 కొండలు అయితే తోరణంలా అయితే ఉందండి. మన గుమ్మానికి ఎలా ఉంటుంది ఒక గోపురం గుమ్మం లాగా, సో అలా ఉంది. ఇప్పుడు నేను నడుస్తూ వెళ్తున్నాను కదా, అక్కడికి ఆ శిలాతోరణం అయితే ఉంది. సో ఆ ప్లేస్ అయితే మీరు కూడా చూడండి ఎంత బాగుందో.
ఆ శిలాతోరణం పక్కనే చక్రతీర్థం కూడా ఉంది. ఇదైతే థర్డ్ ప్లేస్ మనం చూసే వాటిల్లో. ఈ చక్రతీర్థం స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నుంచి వచ్చే వాటర్ అయితే చాలా స్పెషల్ అంట. అలానే ఇక్కడైతే మనం సుదర్శన్ చక్రాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇదే చక్రతీర్థం. అక్కడ నుంచి వచ్చే వాటర్ ఉన్నాయి చూసారా, అదే. ఇంకా ఈ లోపలికైతే కొండ లోపల నుంచి అయితే వెళ్ళాలండి. ఆ గుహల్లాగా అయితే ఉంది. లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ కొండలన్నీ జారుగా ఉన్నాయి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయితే స్కిప్ చేయడమే బెటర్. లోపలైతే సుదర్శనం చక్రాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. అలాగే అక్కడ శివలింగము, అలాగే నాగమ్మ తల్లి కూడా దర్శనం ఇస్తున్నారు. కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అక్కడైతే మేము దీపం కూడా పెట్టుకున్నాం. నేను మా చెల్లి అయితే వెళ్ళాము. మా మమ్మీని అయితే అక్కడే ఉంచేసాము. ఎందుకంటే లైక్ అదంతా జారుతుంది కదా, నాకు ఎందుకో వద్దులే అనిపించింది. సో నేను మా చెల్లి అయితే లోపల వరకు వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇదే సుదర్శన చక్రం. ఇక్కడైతే వెంకటేశ్వర నామాలు, శివలింగం చెప్పాను కదా, అవన్నీ అయితే ఉన్నాయి. చాలా మంది అయితే వచ్చారండి దర్శనానికి. నిజంగా కార్తీక మాసంలో ఈ పుణ్యతీర్థానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే నాకు చాలా అనిపించింది బాగా. అసలు లైక్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో మేము ఇక్కడికి వెళ్తాము అని. ఇంకా మేమైతే ఆ 2 ప్లేస్లు కవర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ 4th ప్లేస్ పాప వినాశనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెళ్ళేదారిలో మీకోసం అయితే చాలా మంచి మంచి క్లిప్స్ అయితే క్యాప్చర్ చేశాను. సో చూడండి, ఇది ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. దిగి ఫొటోస్ కూడా దిగొచ్చు. మా కోసం అయితే చాలా ప్లేసెస్లో అన్న అయితే జీప్ ఆపాడండి. నిజం చెప్తున్నా, జీప్ సర్వీస్ అయితే చాలా బాగుంది. మీకు ఈ జీప్ అన్న నెంబర్ కావాలంటే నేనైతే లాస్ట్లో అయితే ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరైతే కాల్ చేయొచ్చు. ఇదైతే పర్ హెడ్ 200 రూపీసే తీసుకుంటున్నాడు జీప్కి. నెక్స్ట్ 4th ప్లేస్ పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చాము. ప్రీవియస్గా అయితే ఈ పాప వినాశనం అనేది పెద్ద కొండలాగా ఉండేదంట. ఆ పైనుంచి అయితే వాటర్ వస్తూ ఉండేదంట. ఇది ఒక పెద్ద డ్యామ్. బట్ ఇప్పుడు ఏంటి అంటే అందరికీ కొంచెం సేఫ్ సైడ్ ఉండాలని చెప్పి ఇలా అయితే మొత్తం క్లోజ్ చేసేసి జస్ట్ అక్కడ నుంచి పడే వాటర్ మాత్రం జనాల మీద పడేలా అయితే డిజైన్ చేశారండి. కానీ ఈ ప్లేస్ కూడా బాగుంది. ఇక్కడైతే మేము వాటర్లో తడిచి తల మీద అది జిమ్ముకున్నాము. ఇక్కడైతే పాప వినాశనం అంటే లైక్ పాపాలన్నీ పోతాయి. ఇక్కడ నుంచే స్వామివారికి అయితే ఈ జలాన్ని తీసుకెళ్లి అభిషేకం అవి చేసేవారంట. మరి అంతటి పుణ్య జలాన్ని మనం కూడా పులకరించాలి కదా. అందుకని పక్కనే అయితే ఆకాశగంగా గుడి కూడా ఉంది. ఆ గంగమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి స్టోరీ ఏంటి అంటే నెక్స్ట్ ఆకాశగంగ దగ్గరికి వెళ్తున్నాను కదా. పూర్వం ఒక బ్రాహ్మణులు అయితే స్వామివారికి అభిషేకం చేయడానికి అక్కడ పాప వినాశం నుంచి అయితే తీసుకొచ్చేవారంట వాటర్. అప్పుడైతే స్వామివారి బాలుడి రూపంలో వచ్చి వాటర్ ఇమ్మని అడిగితే ఆ పూజారి ఇవ్వకపోగా ఆ కుండకి కన్నం పెట్టి అయితే ఆ బాలుడు తాగేశాడంట. సో నేను స్వామివారికి ఎలా అభిషేకం చేయాలనే ఆ స్వామివారిని ఆ పంతులు గారు అడిగితే ఒక కొండకైతే ఆయన మంచిగా ఒక బాణం అయితే వేశారంట. ఆ కన్నంలోంచి వచ్చిందే ఈ ఆకాశగంగ. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఇప్పటికీ ఎవరికి తెలియదంట. ఈ వాటర్తోనే పద్మావతితో కళ్యాణం చేసినప్పుడు స్వామివారి కాళ్ళు కూడా కడిగారంట. మరి ఇలాంటి విశిష్టమైన వాటర్ని అయితే మేము దర్శనం చేసుకున్నాక ఇంకా ఫైనల్గా 6th ప్లేస్ అయిన గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే స్వామివారు అయితే పాచికలు ఆడిన ప్లేస్ అంట. పాచికలు అంటే మీకు ఐడియా ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ లైక్ ఒక గేమ్ అన్నమాట. సో ఆ గేమ్ అయితే ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉన్న బాబాజీతో ఆడేవారంట. ఆ బాబాజీతో ఆడుతున్నారని అక్కడ ఉన్న జనాలు అయితే నమ్మకపోగా అక్కడున్న మహారాజుకి చెప్తే కొన్ని చెరుకులు అయితే వేసి తినగలుగుతారా అంటే స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి అవన్నీ తినేస్తే అప్పుడైతే నమ్మారంట. సో ఇక్కడైతే ఆ హతీరథ బాబా గురించి అయితే ఒక చరిత్ర కూడా రాశారు. నేను ముందు క్లిప్లో యాడ్ చేశాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదివేయండి. మేమైతే అలా 6 ప్లేసెస్ దర్శనం అయితే చేసుకుని ఫైనల్గా వెంగమాంబ అన్న సత్రం దగ్గరకు వచ్చాం. ఎందుకంటే దీని ఎదురుగానే మాకు రూమ్స్ అయితే అలొకేట్ చేశారు. ఇక్కడైతే మంచిగా అయితే భోజనం చేసామండి. మంచిగా భోజనం అయితే పెట్టారు వేడివేడిగా. మీరైతే వెళ్తే నాకు తెలిసి 3-4 వరకు కూడా అవైలబుల్ ఉంది. మేము 3కి వెళ్ళినప్పుడు కూడా భోజనం అయితే మాకు అవైలబుల్గా ఉంది. సో మేమైతే అన్ని దర్శనం చేసుకుని ఫైనల్గా ఆ 6 ప్లేసెస్ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ వేరేగా అయితే దర్శనం చేసుకోవడానికి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్వామివారి సన్నిధి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ డే 1లో అయితే ఏంటి అంటే మేమైతే తిరుపతి వెంకన్న దర్శనం చేసుకోవడం కూడా మీకు చూపిందామని ఫిక్స్ అయ్యా. సో తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే ముందు మనమైతే ముందుగా వరాహమూర్తిని అయితే దర్శనం చేసుకోవాలంట. ఈ వరాహమూర్తికి అయితే స్వామివారు అయితే ఒక అనుగ్రహాన్ని ఇచ్చారంట. నిన్నెవరైతే దర్శించుకుని నీ దగ్గర కోరికలు చెప్పుకుని నా దగ్గరికి వస్తారో వాటిని నేనైతే ఖచ్చితంగా నెరవేరుస్తానని. మరి అలాంటి స్వామివారే ఆయనకు అనుగ్రహం ఇచ్చినప్పుడు మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి కదా. సో అందుకని వరాహమూర్తిని అయితే దర్శనం చేసుకుని ఆ ప్లేస్ అంతటిని మంచిగా చూసి మేమైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. 300 రూపీస్ దర్శనం అయినా సరే మాకు ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అయితే పట్టిందండి. ఇంకా ఈ 4 అవర్స్ అయితే నిజం చెప్పాలంటే ఆ లోపలైతే మంచిగా వాటర్ కానీ చిన్నపిల్లలకి పాలు కానీ మనం లైక్ పెద్దవాళ్ళకైనా సరే టిఫిన్స్ అన్నీ సప్లై చేస్తున్నారు. సో దర్శనానికి వెళ్ళే పీపుల్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ టికెట్స్ బుక్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ 24 to 36 అవర్స్ పడుతుంది మేము వెళ్ళిన టైంలో. ఆ దర్శనానికి అయితే చాలా కష్టమైన చెప్పాలి. బట్ లైక్ స్వామివారి కోసం చాలా మంది అయితే 24 అవర్స్ కాదు కదా 36 అవర్స్ అయినా ఆ లైన్లోనే ఉండి అయితే వెయిట్ చేస్తున్నారు.
మేమైతే ఫైనల్గా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడైతే అఖండ దీపానికి అయితే ముందుగానే మేము హారతవి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామివారి గోపురానికి అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కొంచెం షాపింగ్స్ ఇవన్నీ కూడా చేసాం. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళే ముందు దర్శనం అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ ఒక 12 అయింది. మేము 8కి బుక్ చేసుకున్నాం, మాకు దర్శనం అవ్వడానికి 12 అయింది. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహం అయితే పొందాము. మరి మీరు కూడా అనుగ్రహించాలి స్వామివారు మీ మీద అనుకుంటే స్వామివారి దర్శనం అయితే ప్లాన్ చేసేసుకోండి. నెక్స్ట్ మేమైతే తిరుపతి కొండపైన రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా, ఆ రూమ్కి అయితే మాకు 100 రూపీస్ ఛార్జ్ అయింది. బట్ మనం ప్రీ బుకింగ్ చేసుకోవడానికి 500 రూపీస్ అయితే అడ్వాన్స్ పే చేయాలి. సో అలా అడ్వాన్స్ పే చేసి మనం బుక్ చేసుకుంటే మనం రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అయితే మనకు 500 రూపీస్ అయితే మన అకౌంట్కి మళ్ళీ వచ్చేస్తాయి. సో 100 రూపీస్కే మంచి రూమ్ అయితే వచ్చింది మాకు. సో స్వామివారి దర్శనం అయితే చేసుకుని మేమైతే ఇంకా నైట్ అయితే రూమ్కి వెళ్ళి మంచిగా పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే కొండ కిందకి కూడా వెళ్ళాము. దానికి ఎంత అయినాయి బడ్జెట్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.